హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా తాలూకా ఏ తప్పు అయితే జరిగిందో అదైతే ఇప్పుడు చరణ్ గారు కంప్లీట్గా అంటే బుచ్చిబాబు గారితో ప్రతిరోజు కూడా అంటే ఏ సీన్ జరుగుతుంది ఏంటి, అసలు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ ఏంటి, సో ప్రతిదీ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పి రీసెంట్గా అయితే ఒక న్యూస్ వచ్చిందనమాట. సో అందులో 100% నిజం ఉంది గైస్. ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఒక హీరో తన డేట్స్ని అంటే అంత ప్రైమ్ టైం అనమాట చరణ్ గారికి. సో అది కూడా RRR తర్వాత అంత మంచి టైంని శంకర్ గారికి ఇచ్చిన తర్వాత సో ఆయన అయితే మనల్ని డిసప్పాయింట్ చేశాడు, అది మనం ఇంక ఒప్పుకోవాల్సిందే. సో అలాంటి సిచ్యువేషన్లో చరణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, సో ఈవెన్ ఆయన అన్స్టాపబుల్ వచ్చినప్పుడు ఆయన కూడా ఒక మాట అయితే చెప్పారు, ప్రతి శుక్రవారం మందు కాదు, ప్రతి నెల మందు కాదు, సో మనకంటూ ఒక టైం వస్తుంది, సో ఆ టైంలో మనం కష్టపడి ఆ రోజు కోసం వెయిట్ చేయాలి, అంతే తప్ప ఏదో జరిగింది కదా వెంటనే ఇంకో యాక్షన్ తీసుకుందాం అని మనం చేయకూడదు అని ఆయన అయితే మెన్షన్ చేశారు. సో యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ బుచ్చిబాబు సినిమా మీద కూడా అలానే జరుగుతుందనమాట. సో గేమ్ చేంజర్ సినిమా పబ్లిక్లో కొన్ని షూటింగ్ స్పాట్స్ జరిగినాయి. సో వైజాగ్ కానీ రాజమండ్రి కానీ సో కొన్ని దగ్గరలో పబ్లిక్ ఉన్న ప్లేస్లో జరిగిందనమాట. సో అప్పుడు ఏం జరిగింది, చాలామంది అవి వీడియోలు తీసేశారు, చాలా దగ్గరలో పోస్టులు పెట్టేశారు, అంటే ఇది లీక్ అయింది అని చెప్పి. సో ఇంపార్టెంట్ సీన్స్ అనమాట. ఈవెన్ అప్పన్నలకు కూడా మనకి సినిమా స్టార్ట్ అయిన అంటే షూటింగ్ స్టార్ట్ అయిన 2 నెలలుగా మన బయటకు వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ 2022లోనే మనకైతే బయటకు వచ్చేసింది అనమాట. సో ఈ రకంగా ఒక ఎగ్జైట్మెంట్ లేకపోతే, ఒక హైప్ లేకపోతే, అసలు సినిమాలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి అనే ఆతృత లేకపోతే అదంతా ముందే తెలిసిపోయింది అనుకోండి, సినిమా అనేది దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో గేమ్ చేంజర్ విషయంలో యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. అంటే ముందు నుంచే ప్రతిదీ కూడా లీక్ అయిపోయి ప్రతి దగ్గర అవైలబుల్ అయిపోతుంటే ఇంకా ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అది జనరేట్ అవ్వలేదన్నమాట. సో ఈసారి RC16 బుచ్చిబాబు గారితో మాత్రం ఇలాంటి తప్పు జరగకూడదు అని చెప్పి చరణ్ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అలాగే చాలా అంటే ప్రతిదీ షూటింగ్ సెట్లో ఉండేటప్పుడు కూడా ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, ఏ ఫోటోలు కానీ ఏది పర్మిషన్స్ లేకుండా క్లిక్ చేయకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అనేది మార్చడం జరిగిందనమాట. సో అది ఒక రకంగా మంచి పని అనే చెప్పాలి గైస్. ఎందుకంటే ఇలాంటి పెద్ద సినిమాలు ఎస్పెషల్లీ స్టార్ హీరో సినిమాలు అయితే ఒక లుక్ బయటకు వచ్చేసిన తర్వాత దాని మీద హైప్ అనేది అంత ఈజీగా క్రియేట్ కాదు. సో అది అఫీషియల్గా రావడం వేరు, ఏదో లీక్ అయిపోయి రావడం వేరు అనమాట. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి చరణ్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు, ప్రతిదీ కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు అని చెప్పి న్యూస్ అయితే ఉందన్నమాట. దానికి తోడు బుచ్చిబాబు గారు కూడా ఇంకొంచెం కష్టపడి అలాగే ఈ గేమ్ చేంజర్ ఎఫెక్ట్ని అలాగే చరణ్ గారు ఏమైనా డిస్టర్బ్ అవుతారా ఏంటి అని చెప్పి ఒక మైండ్లో పెట్టుకొని ఎమోషన్స్లో కానీ ఇంకెక్కడైనా ఏమైనా తప్పులు ఉన్నాయా లేకపోతే ఏంటి అని చెప్పి ఇంకొకసారి రీవెరిఫై అయితే చేసుకొని మళ్ళీ షూటింగ్ అయితే చేస్తున్నారనమాట. సీన్స్ మళ్ళీ రీషూట్ అలా కాదు, ఒక స్టోరీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ ఏంటి ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అని చెప్పి ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్, ఇది దసరాకి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది అని ఒక న్యూస్ ఉంది, బట్ అదైతే ఫేక్. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టోరీ, దీనికి ఆల్మోస్ట్ 1.5 years షూటింగ్కి కావాలి. దానికి తోడు శివరాజ్ కుమార్ గారి హెల్త్ అయితే రీసెంట్గా కొంచెం డిస్టర్బ్ అయింది, సో అందుకు షూటింగ్ ఇంకొంచెం డిలే అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది, అదంతా కూడా కరెక్ట్, అదంతా ప్రాపర్గా వెళ్తుంది అనమాట. బట్ సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మనకు ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దానికోసం ఇంకొంచెం మనం మాట్లాడుకుందాం, బట్ ఇట్స్ టూ ఎర్లీ. సో థ్యాంక్ యూ గైస్.